అన్నమయ్య జిల్లా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ఆమ్ ఆద్మీ పార్టీతోనే సాధ్యం అంటున్న తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరుగట్టు నగేష్. ఆమ్ ఆద్మీ పార్టీ సత్యవేడు నియోజకవర్గంలో వరదయ్యపాలెం మండలంలో ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్యయాత్ర 7వ రోజు సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ మోరంపల్లి నందిని ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరుగట్టు నగేష్ హాజరై కడూరు గ్రామం, కడూరు హరిజనవాడ, వెంకట్రెడ్డి కండ్రిగ, కంచరపాలెం, వెంకటరెడ్డి కండ్రిక, వెంగరెడ్డి కండ్రిగ, చెన్నవారిపాలెం, వెంగారెడ్డి కండ్రిగలలో పర్యటించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికీ గత ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాలను పట్టించుకోలేదని, ఆమ్ ఆద్మీ పార్టీతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మరియు గ్రామస్వరాజ్యం సాధ్యమని తెలియజేశారు. పలువురిని పార్టీలోకి ఆహ్వానించి సభ్యత్వ నమోదు కార్యక్రమాలను చేపట్టారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, జరగనున్న పార్లమెంట్, అసెంబ్లీ పార్టీ అభ్యర్థులు చీపురు గుర్తుకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వరదయ్యపాలెం మండల కన్వీనర్ సందింటి శ్రీనివాసరెడ్డి, బుచ్చినాయుడు, కండ్రిగ మండల కన్వీనర్ వాటంభేటి బాలరాజు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ సూర్య తదితరులు పాల్గొన్నారు. చేపట్టినటువంటి సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్ర ఆమ్ ఆద్మీ పార్టీ సత్యవేడు నియోజకవర్గ కన్వీనర్ మోరంపల్లి నందిని గారి ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ కూడా కలిసి, అలాగే ఇక్కడున్న ప్రజా సంఘ నాయకులను కలిసి ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలను అధ్యయనం చేస్తూ, అలాగే సంబంధించినటువంటి ఎవరికైనా ఆసక్తి ఉంటే పార్టీలో చేర్చుకుంటూ ఈరోజున మా యొక్క సామాన్యుడి శంఖారావం ప్రజా చైతన్య యాత్రకి విశేష స్పందన వస్తూ ఉంది. ఈరోజు నేను తిరుపతి నుంచి ఒక జిల్లా అధ్యక్షుడిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చేసి సంఘీభావంగా ఈరోజును ప్రారంభించడం జరిగింది. ఈ బుద్ధి వచ్చింది కడూరు గ్రామం, అలాగే కడూరు హరిజనవాడ, సుబ్బరాజు కంట్రిక, వెంకటరెడ్డి కంట్రిక, కంచరపాలెం లాంటి ప్రాంతాల్లో మేము పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పలు సమస్యలను అధ్యయనం చేస్తూ, అలాగే సంబంధించినటువంటి మేము ఎవరైతే పార్టీలో ఆసక్తి ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాలంటరీ మ్యాపింగ్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనకు వరదయ్యపాలెం మండల కన్వీనర్ సందింటి శ్రీనివాసరెడ్డి, అలాగే బుచ్చినాయుడు కండ్రిగా మండల కన్వీనర్ బాలరాజు వీరిని కూడా ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఒకటే ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నాం, ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి జరగలేదు. గతంలో ఎన్నో ప్రభుత్వాలని మనం చూసాం, కానీ ఇంకా కూడా గ్రామీణ ప్రాంతాలకి మౌలిక వసతులైనటువంటి రోడ్లు సక్రమంగా లేవు. ఉన్న రోడ్లు కూడా పెకలించిపోయినాయి. మట్టి రోడ్లపైనే నడవాల్సిన పరిస్థితి ఉంది. 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర కాలంలో గ్రామ స్వరాజ్యం కోసం ఎంతోమంది కృషి చేశారు, కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం కాలేకపోతుంది. ఈసారి ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకి ఖచ్చితంగా మీరందరూ కూడా మద్దతు ఇస్తారనే పని కోరుతున్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరగాలంటే కేవలం విద్యావంతులనే చట్టసభలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ విద్యావంతుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అవినీతి రహిత పార్టీ, సామాన్యుల పార్టీ, మనందరి పార్టీ, పేదల పార్టీ, కష్టజీవుల పార్టీ, కార్మిక వర్గాల పార్టీ. కాబట్టి మీరందరూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీలో మన నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ గారి స్ఫూర్తితో ఈ యొక్క సత్యవేడు నియోజకవర్గం అభివృద్ధి ఖచ్చితంగా జరగాలంటే ఆమ్ ఆద్మీ పార్టీకే మనమందరూ కూడా మద్దతు పలకాలి. జరగనున్నటువంటి ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా సత్యవేడు అడ్డా అనే విధంగా ప్రతి ఒక్క యువత కూడా ముందుకు రావాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు నీరుగట్టు నగేష్, ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు మరియు పార్లమెంట్ కోఆర్డినేటర్. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్కే గౌస్మదన్, వరదయ్యపాలెం మండలం C8 మండల సెక్రటరీని. ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పాపం అందరి ప్రతి గ్రామాల్లో వచ్చారు. ఈ పార్టీ కోసం మేము అందరికీ కష్టపడే జీవి పార్టీ. అందరూ మన పార్టీ కానీ, సిపిఎం పార్టీ కానీ, సిపిఐ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ జనాల కోసం. కానీ మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం జనాలకు సంక్షేమ పథకాలు అందాయి కానీ అభివృద్ధి కాలేదు. రోడ్లు బాగలేవు. జనాలకి సంక్షేమ పథకాలు కావాలని కాదు, కావాలా, కానీ దాని గురించి అభివృద్ధి కూడా కావాలి. రెండు కలిపి ఉంటేనే అన్నీ బాగుంటాయి. రోడ్లు బాగలేవు,
ఏమే ఎక్కడ పడితే మీకు తెలుసుంటే జనాలు తెలుసుకోవాలా, ఒక మంచోడిని ఎన్నుకోవాలా అనేసి మాకు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ, సిపిఎం పార్టీ కానీ సిపిఐ కానీ అందరూ కోరుకుంటున్నాం. ఇట్లు ఎస్కే గౌస్మాదన్. Yeah.